హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. కామెంట్స్లో డౌట్స్ పెట్టారు, సో వాటిని రెస్పాండ్ అవుదాము. అండ్ ఈరోజు కనుమ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఎస్, ఈరోజు ఈ మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను, కొన్ని మెసేజెస్కి. సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ది రాకీ గారు, ఓకే, నేమ్ అది. సో రాకీ గారికి నేను రెస్పాండ్ అయ్యేది ఏంటంటే, ఈయన మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈయన మెసేజ్లో. సో ఇదేంటంటే ఎర్లీ స్టేజ్లో, ఫస్ట్ క్వశ్చన్, ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? సో మీరు ఎర్లీ స్టేజ్లో మార్కెట్కి వస్తున్నారు అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది స్టడీ మీద ఫోకస్ చేయాలి. ఓకే, 1 సెకండ్. సో మార్కెట్కి మనము షార్ట్ టర్మ్ కోసం వస్తున్నామా, లాంగ్ టర్మ్ కోసం వస్తున్నామా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్కెట్లో లాంగ్ టర్మ్ అంటే మన లైఫ్ లాంగ్ మనము ఇది ఒక టైప్ ఆఫ్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా కన్వర్ట్ చేసుకోవడం కోసమే వస్తారు, రైట్? అంటే ఇది కూడా ఒక మనం చేసే జాబ్తో పాటు ఇది కూడా కొంత ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది అన్నట్టే వస్తారు. సో అలా వచ్చినప్పుడు మనం లాంగ్ టర్మ్ కోసం వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూడకండి. సో ఎర్లీ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన మైండ్ సెట్కి మనం ఫస్ట్ చెప్పుకోవాలి, నేను స్టార్టింగ్లో ప్రాఫిట్స్ కోసం చూడను, నేను ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాను, నేను కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేస్తాను. సో అలా స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు గ్రీడీనెస్ రాదు ఫస్ట్. సో ఇది చాలా చాలా అందరూ చేసే 95% పీపుల్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే గ్రీడీనెస్. మార్కెట్కి టార్గెట్స్ ఇస్తారు, నాకు డేకి ఇంత కావాలి, మంత్కి ఇంత కావాలి, వీక్కి ఇంత కావాలి, నేను ఇంత సంపాదిస్తే నాకు ఇయర్కి ఇంత అవుతుంది, ఇలా టార్గెట్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉండకుండా ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత నాకు అవసరం లేదు, నాకు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అవసరం లేదంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ అవసరం లేదు. ఫండమెంటల్స్, ఒక కంపెనీ తీసుకొని ఫండమెంటల్స్ చూసుకొని నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని ఇయర్స్ వదిలేస్తే దానికదే ప్రాఫిట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, ట్రేడింగ్ అంటున్నాను కదా. సో ఈ ట్రేడింగ్కి రావాలి అంటే ఫస్ట్ మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని దాని మీద ఫోకస్ చేయండి. మీరు నేర్చుకున్న సెటప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు సెటప్ వస్తుందో అప్పుడే మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఎవ్రీడే ట్రేడ్ చేయాలని రూల్ పెట్టుకోకండి. ఓకే, సో మనకి రిస్క్ రివార్డ్ రేషియో అండ్ మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి కొన్ని, వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా టెక్నికల్ అనాలిసిస్లోనే వస్తుంది. ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వితే మీ జర్నీ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. సో లేదు, నా ఓన్గా నేను నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవచ్చు, బయట చాలా డేటా దొరుకుతుంది, సో నేర్చుకోండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఆలోపు మీరు పేషెన్స్ ఉండాలి మనకి. ఓకే, సో ఎర్లీ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటి? ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ ఆన్ ది ప్రాఫిట్ మీద ఆశించకండి. ప్రాసెస్ ఫాలో అవుతూ కొంత ఇన్వెస్ట్ చేయండి. స్టార్టింగ్లో ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయొద్దు. స్టార్ట్ విత్ 5,000 రూపీస్, 2,000 రూపీస్, 10,000 రూపీస్. అది ఒకవేళ పోయినా నా లైఫ్కి ఎఫెక్ట్ అవ్వదు అన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో మీరు స్టార్ట్ చేయండి. ఓకే, 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు 2,000కి మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ఎంత రిస్క్ చేయొచ్చు ఆ పర్టికులర్ ట్రేడ్కి, ఆ రిస్క్ చేయడానికి మీరు ఆ 2,000లో ఎన్ని షేర్స్ కొనొచ్చు, ఇవన్నీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా ఇట్స్ ఓకే. ఓకే, ప్రాఫిట్ మనకి ఫోకస్, మనము ఆ ప్రాఫిట్ మెయిన్ కాదు, మీరు ఆ ట్రేడ్ మీకు సక్సెస్ అయిందా లేదా, దానిలో సక్సెస్ రేషియో ఎలా ఉంది, దానిలో రిస్క్ రివార్డ్ ఎలా దొరికింది మనకి, ఇది ఇంపార్టెంట్. ఓకే, 2,000కి 10 రూపీస్ తక్కువ అనిపించవచ్చు, అదే 2 lakhsకి 2,000 అనేది ఎక్కువే కదా. అది రిస్క్ రివార్డ్ చూడండి, ROI చూడండి మీరు. ఓకే, రూపీస్లో చూస్తే మీకు తక్కువ అనిపిస్తుంది, ROIలో చూస్తే మనకి క్యాపిటల్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ప్రాఫిట్ పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో ఎర్లీ స్టేజ్లో చేయాల్సింది ఫోకస్ అండ్ ప్రాసెస్, ప్రాఫిట్ మీద ఫోకస్ చేయకండి. ఇది సెకండ్ క్వశ్చన్, ఎలా స్టార్ట్ చేయాలి? సేమ్
మనం ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్లో మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అయ్యేవాడు మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాడు. ఓకే, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకుండా లేదంటే స్టాప్ లాస్లు పెట్టకుండా ఇలా ట్రేడ్ చేసేవాళ్ళు మార్కెట్ నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ త్వరగా లాస్ అయిపోతారు. వాళ్ళు రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకపోతే ఎంత లాస్ తీసుకోవాలనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. సో అలా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇండికేటర్స్ ఏం నేర్చుకోవాలి? ఇండికేటర్స్ అంటే టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ఈఎంఏస్ ఉంటాయి, ఎంఎస్సిడిలో, ఆర్ఎస్ఐలో ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క దానికి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఏ ఇండికేటర్ అనేది మనం క్లియర్గా మీకు ఏ ఇండికేటర్ సెట్ అవుతుందో చూసుకొని దాని మీద మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇండికేటర్స్ని బేస్ చేసుకొని కూడా చాలా మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. ఓకే, ఈఎంఐస్ ఉన్నాయి, ఈఎంఐ క్రాస్ ఓవర్స్ని బేస్ చేసుకుని కూడా మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. సో ఏదైనా ఒకటి రెండు సెటప్ల మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ క్రాస్ ఓవర్స్ అనుకుంటున్నారు మీరు, 5 క్రాసింగ్ 13 లేదంటే 10 క్రాసింగ్ 20, సో 12 క్రాసింగ్ 26 చాలామంది చాలా వాడతారు నెంబర్స్, ఈ ఈఎంఐ నెంబర్స్ అనేవి. సో మీరు ఏదో ఒక సెటప్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ సెటప్ని ఫోకస్ చేయండి. ఇండికేటర్స్ అంటే ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క టైప్ కదా, సో నేను చాలా ఇండికేటర్స్ యూజ్ చేస్తాను. ఓకే, వెబ్సైట్స్ ఏది ఫాలో అవ్వాలి? వెబ్సైట్స్ ఏం ఫాలో అవసరం లేదు. మీరు మీరు ఎనాలిసిస్ చేయడానికి రియల్ డేటా, మార్కెట్ డేటా కావాలి అని అంటే ట్రేడింగ్ వ్యూ అండ్ investing.com కూడా వాడుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ ఏంటంటే ఇండికేటర్స్ ఎట్ ఏ టైం 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ పెట్టలేము, పెయిడ్ వర్షన్ అయితేనే పెట్టుకోగలము. సో మీరు investing.com యూస్ చేస్తే కనుక మీరు ఎక్కువ ఇండికేటర్స్ ఎట్ ఏ టైం మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఓన్లీ అనాలిసిస్కి అయితే ఈ టూ వెబ్సైట్స్ బాగుంటాయి, investing.com అండ్ ట్రేడింగ్ వ్యూ. బ్రోకర్ టెర్మినల్కి వచ్చేసరికి చాలా బ్రోకర్స్ ఉన్నారు. సో మీకు ఏ బ్రోకర్ యూజ్ కావాలో ఆ బ్రోకర్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, మార్కెట్కి బిఫోర్ ఏమేం అబ్జర్వ్ చేయాలి? మీరు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే మార్కెట్కి బిఫోర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, డౌ జోన్స్ ఎలా ఉంది, సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయా నెగిటివ్ క్లోజ్ అయ్యా, దాన్ని బేస్ చేసుకొని మన మార్కెట్ బేరిషా బుల్లిషా అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ ఆఫ్టర్ ఏం అబ్జర్వ్ చేయాలి? మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే, మనకి క్లోజ్ అయిన తరువాత అది ఏదైనా సరే ప్రైస్ యాక్షన్ అండి. ప్రైస్ యాక్షన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్. ఏ ఇండికేటర్ క్రియేట్ అవ్వాలన్నా మనకి ప్రైస్ యాక్షన్ మీద ఫార్ములాస్ రన్ అయ్యి ఇండికేటర్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి అన్నిటికీ మదర్ ప్రైస్ యాక్షన్. సో ఫోకస్ ఆన్ ప్రైస్ యాక్షన్. సో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది? ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిల్ ప్యాటర్న్స్. ఓకే, సో క్యాండిల్ రీడింగ్ అనేది మనకి రావాలి. ఆ ప్రతి క్యాండిల్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ లోవర్ విక్ ఉంది అంటే అక్కడ ఏం అర్థమవుతుంది మనకి? అక్కడ ఫస్ట్ బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దాని తర్వాత బుల్స్ అటాక్ చేసి బేర్స్ని వాళ్ళ స్ట్రాంగ్నెస్ తగ్గించి బుల్స్ ఎంటర్ అయ్యి కొంచెం పైకి తీసుకువెళ్ళి క్లోజ్ చేశారు. సో అందుకే లోవర్ విక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా క్యాండిల్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఇండికేటర్స్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ చూసుకోవచ్చు. సో మార్కెట్ డౌన్ అవుతుంది అని ముందే ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? యాక్చువల్లీ మార్కెట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, బికాజ్ ఇప్పుడున్న డేటా ప్రకారం, అంటే ఇప్పుడు నడుస్తున్న దాని ప్రకారం సమ్ టైమ్స్ వార్స్ అంటున్నారు, సమ్ టైమ్స్ న్యూస్ అంటున్నారు, ఎలక్షన్స్, ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ జరగడము, నెగిటివ్ న్యూస్లో ఏదో ఒకటి రావడము. సో ఇలాంటి దానిలో మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. కాబట్టి మనము అది బేరిషా బుల్లిషా అనేది యాజ్ ఆఫ్ నా సిచ్యువేషన్స్ ప్రకారం మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఎలా మూవ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మన అనాలిసిస్ని మూవ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. ఇట్స్ అ ప్రాబబిలిటీ గేమ్. ఓకే,
రైజ్ అవుతుంది అని ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి. రైజ్ అవుతుంది అని మనము బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, అంటే ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ ఇంకొకటి చార్ట్ ప్యాటర్న్స్, రివర్సల్ ప్యాటర్న్స్ పడుతూ ఉంటాయి బాటమ్ ఆఫ్ ది ట్రెండ్లో. సో ఆ రివర్సల్స్ పడినప్పుడు కూడా మనం రైజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే యాజ్ ఆఫ్ నో కండిషన్స్ ప్రకారం మార్కెట్ అయితే మంచి బేరిష్ మోడ్లో ఉంది. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోలో కొంచెం చెప్పాను, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఆ ట్రెండ్ లైన్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ బేరిష్లో ఉంది. సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం బేరిష్ అవుతుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో యాజ్ ఆఫ్ నో అయితే సపోర్ట్ లెవెల్లో ఉంది. ఒక నెక్ లైన్, హెడ్ అండ్ షోల్డర్ సపోర్ట్ లైన్లో ఉంది నిఫ్టీ. సో నేను కుదిరితే ఇమేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే బేరిష్లో ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమో మేబీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏమేం టాపిక్స్ కాన్ఫిడెంట్గా ఉండి ట్రేడ్ స్టార్ట్ చేయాలి? టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. టెక్నికల్ అనాలిసిస్లో చాలా టాపిక్స్, చాలా సెటప్స్ ఉంటాయి. ఓకే, సో అన్నిటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీలు, ఒక్కొక్క సెటప్లు వాడతారు. అన్ని సెటప్లు మనం నేర్చుకున్న ప్రతి సెటప్ మనం ట్రేడ్ చేయాలని లేదు, ఫాలో అవ్వాలని లేదు. మీ మైండ్ సెట్కి మనం నేర్చుకునే టెక్నికల్ అనాలిసిస్లో ఏది సెట్ అవుతుందో చూసి దాని మీద ఫోకస్ చేసి దానిలో కాన్ఫిడెంట్ అవ్వడానికి ట్రై చేయండి, దానిలో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు బ్రూస్లీ కోట్ ఒకటి ఉంటుంది, 10,000 కిక్స్ని ట్రై చేసేవాడి కంటే ఒక కిక్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసేవాడంటే నాకు భయం. ఎందుకంటే ఆ పర్టికులర్ కిక్లో వాడు చాలా పర్ఫెక్ట్. ఒక కిక్ ఇవ్వగానే పడిపోతాం, రైట్? సో అలానే ఒక సెటప్ ఆర్ 2 సెటప్స్ ఫైండ్ అవుట్ చేసుకొని దానిలో హెవీగా మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే, హిస్టారికల్ డేటా మీద. అప్పుడు మీకు ఆ పర్టికులర్ సెటప్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో రాఖీ గారి క్వశ్చన్స్ అయినాయి. సంతోష్ గారి క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ 22 years బీటెక్ స్టూడెంట్. I started trading at my 18. I learning many things like trend line, supply and demand, price action strategies, SMC concepts. Again I lost my pocket money in market. Recently I started reading Bhagavad Gita, which helped me to think positive even I lost. I suggest every trader to start reading Bhagavad Gita every day. Okay, so మార్కెట్లో మనము చెప్పాను కదా, చాలా టైప్స్ ఆఫ్ సెటప్స్ ఉంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సపోర్ట్లు, రెసిస్టెన్స్లు, ట్రెండ్ లైన్స్, సప్లై డిమాండ్లు, ఇవన్నీ సపరేట్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ సంతోష్ గారు మీరు ఏదైనా ఒక సెటప్ మీద ఫోకస్ చేయండి. ట్రెండ్ లైన్స్ అంటున్నారు కదా, ట్రెండ్ లైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయి. ఎందుకంటే నా ఫేవరెట్ సెటప్స్లో ఒకటి ట్రెండ్ లైన్స్. నేను ట్రెండ్ లైన్స్ చాలా హెవీగా నేను చేస్తాను. బికాజ్ నాది ఫ్లాగ్ అండ్ పోల్స్, సైడ్ వేస్ బ్రేక్అవుట్ అంటే ఆబ్వియస్లీ ట్రెండ్ లైన్, రైట్? సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ బ్రేక్అవుట్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ మీద ఫోకస్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ మాస్టర్ ఇన్ 1 సెటప్. అండ్ ఈ భగవద్గీత అవి అంటే చదవచ్చు, కాకపోతే ఈయన ఎందుకు అలా అంటున్నారని అంటే మన మైండ్ సెట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 20% మన నాలెడ్జ్ అయితే 80% మనకి మైండ్ సెట్. ఓకే, మైండ్ సెట్. ఎందుకంటే ఇక్కడ మనం రియల్ మనీతో ప్లే చేస్తున్నాం, రైట్? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇస్ ఏ వరల్డ్స్ టఫెస్ట్ జాబ్ అంటారు. ఎందుకు అని అంటే అన్ని జాబ్స్లో మనం వర్క్ చేస్తాము, అవతల వాళ్ళు మనకి పే చేస్తారు ఎండ్ ఆఫ్ ది మంత్. కానీ ఇక్కడ మనం మన రియల్ మనీని పెట్టి దాని మీద కొంత ప్రాఫిట్ తీసుకుంటున్నాము. అంటే ఇక్కడ మన రియల్ మనీ పెట్టేటప్పటికి మన ఎమోషన్స్ ప్లే అవుతాయి, మన హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. మనం అనుకున్న లాస్ కంటే ఎక్కువ అవుతుంది అని అంటే మన హార్ట్ బీట్ కూడా రైజ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మన మైండ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, మన మైండ్ కంట్రోల్లో ఉండాలి అని అంటే ఫస్ట్ మనము ఎక్కువగా లాట్ సైజ్ పెంచకూడదు, నెంబర్ ఆఫ్ షేర్స్ పెంచకూడదు. ఈక్విటీ అయితే F&Oకి వచ్చేసరికి లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకూడదు. వన్స్ మీరు లాట్ సైజ్ పెరిగింది అని అంటే లాస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో వన్స్ మనం అనుకున్న దానికంటే లాస్ పెరుగుతుంది అని అంటే మన ఎమోషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అంటే రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి. ఎంత మనీ మేనేజ్మెంట్, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నేను నా రిస్క్ రివార్డ్లో కూర్చోవాలంటే నేను ఎంత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, సో ఒకవేళ ఎంత వస్తే నేను బయటకు రావాలి, సో ఇవన్నిటి మీద ఫోకస్ చేయండి. సో ఈ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ని మీరుగా నేను ఒక వీడియో చేస్తాను దాన్ని బేస్ చేసుకొని. ఓకే, లాట్ సైజ్ పెరిగింది, సింపుల్ లాట్ సైజ్ పెరిగింది అని అంటే మన ఎమోషన్స్ పెరుగుతాయి. ఎమోషన్స్ పెరిగాయి అని అంటే మన మైండ్ సెట్ డిస్టర్బ్ అవుతుంది. మన మైండ్ సెట్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే మనం ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, భయం పెరుగుతుంది. సో మార్కెట్ నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాం. సో ఇవన్నీ పెరగకూడదు అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. సో మెడిటేషన్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ మెడిటేషన్ కూడా చేసాము అని అంటే మన మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను నిన్న 2 days బ్యాక్ పెట్టిన వీడియోస్కి వచ్చిన కామెంట్స్కి అయితే నేను ఇవి రిప్లై ఇచ్చాను. అండ్ ఆల్మోస్ట్ మన వీడియో కూడా కొంచెం లెంత్ అయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, నేను అక్కడ కొంచెం వెంటనే రెస్పాండ్ అవుతాను, దానిలో కొంచెం యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ కామెంట్స్ కొంచెం రేర్గా చూస్తాను నేను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఒకవేళ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్ గురించి అంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి, వెంటనే వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.